తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 4 Sides TV, ది పొలిటికల్ థాట్ విత్ మీ అవినాష్ జనగామ. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఏ విధంగా రాజకీయాలు మారుతా ఉన్నాయో చూస్తూ ఉన్నాం. బట్ అనూహ్యంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఒకరంటే ఒకరికి పడకుండా ఒకరి మీద ఒకరు పక్కపక్కనే ఉంటాయి. రెండు ఆఫీసులు హైదరాబాద్లో ఒకరి మీద ఒకరు రాళ్ల దాడి, కర్రల దాడి, వాళ్ళ పోస్టర్స్ వీళ్ళ పోస్టర్స్ వాళ్ళు తగలెట్టుకొని చింపుకొని నానా హంగామా చేశారు. అంటే రాజకీయ అనిశ్చితి ఈ రెండు పార్టీలే దేశవ్యాప్తంగా కూడా క్రియేట్ చేస్తున్నాయి అనేటువంటిది ఇక్కడ ఈ అంశాన్ని కూడా చూస్తే అర్థమవుతోంది. యూత్ కాంగ్రెస్ వాళ్ళు, అదేవిధంగా బీజేపీ వాళ్ళు దాదాపుగా చాలా ఒక 4-5 తలలు పగిలినట్టుగా కూడా వస్తుంది. బట్ అంతకంటే ఎక్కువ మందికే దెబ్బలు తగిలినట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉంది మాకున్న సమాచారం ప్రకారం. సరే, హవెవర్ రిపోర్ట్ అయిందే మనం మాట్లాడుకుందాం. 2-3 తలలు పగిలాయి, రాళ్ల దాడి చేసుకున్నారు, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు. దానికి కారణం ఏంటి? యాక్చువల్గా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రియాంక గాంధీ పైన బీజేపీ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలు. నాకు తెలిసి ఈయన మాజీ ఎంపీ అనుకుంటా, రమేష్ బిదూరి. హీఈస్ ఫ్రమ్ సౌత్ ఢిల్లీకి సంబంధించినటువంటి ఈయన చేసినటువంటి వ్యాఖ్యలే ఇవాళ ఈ రేంజ్లో ఫైర్ అవ్వడానికి కారణంగా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటి, రాజాసింగ్ అన్నాడు ఒక మాట, ఏమని, మా బీజేపీ వాళ్ళకి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని తగలబెట్టేస్తామని. అసలు బీజేపీ వాళ్ళని రోడ్ల మీదనే తిరగనీయం మేము, అసలు వీళ్ళు మనుషులేనా అంటూ కాంగ్రెస్ వాళ్ళ దాడి. ఒకరినొకరు చంపుకోవడానికి రాజకీయాల్లో ఉన్నారా, లేదంటే కామన్ మ్యాన్ని ఎప్పుడు భయభ్రాంతులకు గురి చేద్దామనేటువంటి ఆలోచనలో ఈ రెండు రాజకీయ పార్టీలో ఉన్నాయా? ఆయన అన్నటువంటి స్టేట్మెంట్ ఏంది, ప్రియాంక గాంధీ బుగ్గలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా అంత స్మూత్ రోడ్లు వేస్తున్నాం అనేటువంటి మాట ఈయన అన్నాడు. రమేష్ బిదూరి చేసినటువంటి స్టేట్మెంట్స్ ఇవి. సరే, ఇవి అనుచితమైనటువంటి వ్యాఖ్యలే, కానీ ఒకరి మీద ఒక రాళ్ళదాడేంది? ఏం చెప్దాం అనుకుంటున్నారు వీళ్ళు సమాజానికి? ఏ రకమైనటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? ఈజ్ దిస్ ద వే హౌ 2 పొలిటికల్ పార్టీస్, అది కూడా దేశంలోనే బిగ్గెస్ట్ 2 పొలిటికల్ పార్టీస్ ఈ విధంగా ప్రవర్తించాల్సినటువంటి తీరు? అండ్ ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలో అసలు లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఉందా? పోలీసుల దగ్గరుండి బీజేపీ పార్టీ ఆఫీస్ మీద రాళ్ల దాడి, కర్రల దాడి చేపిస్తారా? అది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఫ్లెక్సీలు చించినందుకు తీసుకెళ్లాలని లోపలేస్తారా బీజేపీ కార్యకర్తల్ని? ఇక్కడ ఎవరికి సపోర్ట్గా మేము మాట్లాడతలేం. మా క్వశ్చన్ అలా ఒకటే, అసలు లా అండ్ ఆర్డర్ నిజంగా ఉందా? ఇదే విషయాన్ని మనం ఫైనలైజ్ చేద్దాం. ఇవాళ ఇదే విషయాన్ని మనం చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు తులసిరెడ్డి గారు ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ, వీరేందర్ యాదవ్ గారు ఫ్రమ్ బీజేపీ పార్టీ, బాలగురుస్వామి గారు ఫ్రమ్ టీడీపీ, నరసింహారావు గారు ఫ్రమ్ సిపిఎం, అండ్ మస్తాన్ రావు గారు అనలిస్ట్. మస్తాన్ రావు గారు మేబీ ఇట్ టేక్స్ అ లిటిల్ టైం. ముందు తులసిరెడ్డి గారితో మొదలెడదాం. తులసిరెడ్డి గారు, సార్ చూసే ఉంటారు విజువల్స్, ఇన్ఫ్యాక్ట్ జరిగినటువంటి ఇన్సిడెంట్ మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటున్నారని నేను అనుకుంటున్నాను. సో మీరు ఏమంటారు సార్, ఈ విధంగా రాళ్ళు, రప్పలు, కర్రలు ఎట్టేసుకొని కొట్టేసుకోవడం, అది ఎన్నడూ లేని సంస్కృతి తెలంగాణలో మాత్రం? 2 సంఘటనలు కూడా దురదృష్ట సంఘటన. ఢిల్లీ సంఘటన, హైదరాబాద్ సంఘటన, 2 కూడా దురదృష్టకర సంఘటనలు. ఢిల్లీకి సంబంధించి ఇంకా మీరు ఆల్రెడీ చెప్పారు, రమేష్ బిదూరి గారు, ఆయన ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి కంటెస్ట్ చేస్తున్నాడు, కల్కాజ్ అనే అసెంబ్లీ నియోజకవర్గానికి. ఆ నియోజకవర్గ ప్రచారంలో భాగంగా ఆయన వచ్చేసి లల్లూ ప్రసాద్ యాదవ్ ను, హేమమాలిని రెఫరెన్స్ చేస్తూ ఆ రోడ్ల పరిస్థితిని చెప్పడం జరిగింది. నేచురల్ గా వచ్చేసి ఒక మహిళ మీద అనేది ఒకటి, రెండోది కాంగ్రెస్ పార్టీలో అగ్రనాయకురాలు, నేచురల్ గా వచ్చేసి ఆ స్పందన డెఫినెట్ గా కొంచెం కాంగ్రెస్ శ్రేణులకు దేశవ్యాప్తంగా అది ఒక బాధాకరమైనటువంటి విషయమే, కొంత రియాక్షన్ వచ్చే విషయమే. సరే, అయినప్పటికీ ఆ నిరసన కూడా డెఫినెట్ గా ప్రజాస్వామ్య పద్ధతిలోనే చేయాలి. అది దేశంలో ఎక్కడైనా, హైదరాబాద్ లోనే సరే, అటు ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ, 2 పార్టీలు జాతీయ పార్టీలు, అదే అనేక సంవత్సరాలుగా పరిపాలించిన పార్టీ, ప్రస్తుతం పరిపాలిస్తున్న పార్టీ కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి 2 పార్టీలు కూడా సంయమనము పాటించాల్సిన అవసరం ఉంది. అయితే మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ పిసిసి అధ్యక్షులు, ఆయన ఆల్రెడీ ఖండించడం జరిగింది, కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్య పద్ధతిలో, గాంధీ పద్ధతిలోనే నిరసన తెలపాలని చెప్పేసి ఆల్రెడీ ఆయన ఖండించడం జరిగింది. అదే విధంగా వచ్చేసి ఈ పక్క కూడా ఆ టైప్ రియాక్షన్, ఇల్లు వచ్చేసి ఇల్లాడికి దాడులు చేయడము, రాళ్లతో తప్పే వాళ్ళు కర్రలతో దాడి చేశారు, వాళ్ళు ఈ ఆపరేషన్ చేశారు. కాబట్టి ఆ నేపథ్యంలో నాయకులు అనే వాళ్ళు, మనం తప్పు మనవాడైనా తప్పు అనేది తప్పు చెప్పి మళ్ళా ఉండాలి. కానీ ఆ పక్క మహేష్ కుమార్ గౌడ్ ఏమో ఒక విధంగా రియాక్ట్ అయినాడు, తప్పు ఈ విధంగా వచ్చేసి చేయకూడదు అని చెప్పేసి. కానీ ఆ పక్క బండి సంజయ్ వచ్చేసి
మేము అనుకుంటే పునాదులతో లేపేస్తాము, కొంచెము ఆ విధంగా అనకుండా అంటే బాగుండేది నా అభిప్రాయం. కానీ ఏ చేసినా ఇప్పుడు మహాత్మా గాంధీ లాంటి వ్యక్తే ఆయన స్వాతంత్ర ఉద్యమం చేసి అహింసా మార్గం కాకుండా హింసా మార్గం వచ్చినప్పుడు మొత్తం ఉద్యమాన్ని కొనాలి స్టాప్ చేశాడు. గాంధీ గారి చరిత్ర చూస్తే ఎప్పుడైనా సరే ఉద్యమం వచ్చేసి అహింసావాదం నుండి హింసావాదం వైపు మళ్ళుతా ఉంది అన్నప్పుడు ఆయన మొత్తం వచ్చేసి ఉద్యమాన్ని కొన్నాళ్ళు ఆఫ్ చేసిన పరిస్థితి. కాబట్టి ఎప్పుడు హింస అనేది ఏ పార్టీకైనా ఏ దేశానికైనా కానీ అది పరిష్కారం కాదు, ఏ రూపంలో వచ్చినా మంచిది కాదు. కాబట్టి దీన్ని అందులో ఇంకోటి ఏమంటే ఆడ ఎదురెదిరికి గాంధీ భవన్ తర్వాత బీజేపీ ఆఫీస్ నాంపల్లిలోనే ఎదురెదిరికి ఉండడం ఒకటి. ఇది ఒక సరే కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో వీళ్ళు అధికారంలో ఉన్నారు, రెండు ఎదురెదురు ఉండడము ఇవన్నీ న్యాచురల్ గా కొంతమంది ఎక్కువగా ఉంటారు కాబట్టి స్టేట్ ఆఫీసుల్లో ఇది ఒక చిన్న ఇష్యూ కూడా ఫ్లేరప్ అవుతుంది. సరే ఎనీహౌ వచ్చేసి పోలీసులు కంట్రోల్ చేసే లోపలనే కొంత నష్టం జరిగింది, కొందరు దెబ్బలు తగిలినాయి. ఎనీహౌ వచ్చేసి ఆల్రెడీ ఏసీపీ విచారణ చేపడతాము, దీనికి కారకులు శిక్షిస్తామని చెప్పడం జరిగింది. కనీసం ఇక మీద సరే జరిగింది ఇక మీద సరే మళ్ళీ దాన్ని ఫర్దర్ ఫ్లేరప్ కాకుండా అటు రెండు పార్టీలు ప్రభుత్వము చర్య తీసుకోవాలని నా అభిప్రాయం. రైట్. నరసింహారావు గారు నాకు తెలిసి మీరు కూడా ఈ ఇష్యూని క్లియర్ గా చూస్తున్నారని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రస్తుత అధికార పక్షంతో మీ పార్టీ కూడా ఉన్నారు కదా, కాబట్టి ఎలా చూస్తారు సార్ ఇవాళ ఈ జరిగినటువంటి ఘటన రెండు పార్టీల మధ్య? మొదటిది మేము అధికార పక్షంతో ఉన్నాము అనేది మీ కామెంట్తో ఏకీభవించడం లేదు, వెరీ క్లియర్ గా ఫస్ట్ థింగ్. ఎందుకంటే వీ హ్యాడ్ అవర్ ఓన్ పార్టీ, వీ హ్యాడ్ అవర్ ఓన్ యాక్టివిటీ, అవర్ లైన్. ఒకటి ఎంపీ గారు రమేష్ గారు చేసేటువంటి భాష ఒక మహిళ ఎల్ల ఇంత దిగజారి రోడ్లని మనిషి ముఖానికి బుగ్గలను పోలిక చేయటం అనేది ఇది అరాచకం తప్ప మరొకటి కాదు. ఏదో చాలా చిన్న విషయం అంటున్నారు. అంటే ఎవరింట్లోనైనా ఎవరినైనా మహిళను నిందిస్తే వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం ఉంటుంది. అందులో ఆవిడ పార్లమెంటేరియన్, ఆవిడ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రతినిధి, పబ్లిక్ లో ఉంది. అలాంటి వాళ్ళని అంత చులకనగా, అంటే బీజేపీ ఏమైనా ఢిల్లీలో పూర్తి చేస్తాము మేము వాళ్ళని, ఆపు రానియం, మేమే అధికారం చెలాయిస్తామని కేంద్రంలో ఉంది కాబట్టి అని చెప్పి చాలా దుందుడుగ్గా చాలా సందర్భాల్లో వ్యవహరించింది. ఇప్పుడు బహుశా తారాస్థాయికి చేరిందా అని అనిపిస్తుంది. ఎందుకంటే తన ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేస్తున్నాడు ముఖ్యమంత్రి అభ్యర్థి మీద. ఇంతకుముందు ఎంపీగా 2 దఫాలు ఉన్నాడు. ఆయన విషయాల మీద మాట్లాడాలి, అభివృద్ధి మీద మాట్లాడాలి, లేకపోతే అవి మినహాయించి వ్యక్తుల్ని పోల్చి అందులో మహిళని పోల్చి ఇంత తోలునాటం అనేది ఇంత సభ్యత లేనటువంటి వ్యవహారం. వీళ్ళ బీజేపీ వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని కూడా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పెట్టారని కనబడుతుంది. కాబట్టి బీజేపీ పార్టీ ఈరోజు ఆలోచించుకోవాలి, తన పరిపాలనలో తన నాయకులు ఈ విధంగా దిగజారి ఆ విధంగా అంటే మహిళలను తోలనాడి అధికారం సంపాదించి అదేం శాశ్వతం కాదు. మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం దాన్ని. దీని మీద మహిళలు, మహిళా సంఘాలు అంతా స్పందించాలి. ఆ విధంగా ఏంటంటే బీజేపీకి మహిళల్లో ఉన్నటువంటి చిన్న చూపు అది నిరసన తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంది అనేది మేము భావిస్తున్నాం. రైట్ సార్. గురుస్వామి గారు, బాలగురుస్వామి గారు, ఎప్పుడూ లేనటువంటి కొత్త ఒరవడి ఇది తెలంగాణలో. ఈ రాళ్ల దాడులు, కర్రలతో కొట్టుకునేటువంటి ఇది ఎప్పుడు లేదు తెలంగాణలో. తెలంగాణ రాష్ట్రంలో అసలు ఇలాంటి ఘటన చూడడం నిజంగా చాలా బాధాకరం, నిజంగా ఎప్పుడు చూడలేదు. సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? అవినాష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి, ఫోర్ సైడ్స్ టీవీ వీక్షకులకి అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు బీజేపీ అభ్యర్థి ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకనంటే ఆయన ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మరి మైండ్ గేమ్ ఆడి ఏదైనా లాభ పొందాలని చెప్పి మాట్లాడా, కావాలని మాట్లాడా, అది ఆయన విజ్ఞతకే వదిలేయాల్సిన అవసరం ఉంది. అయితే
ఒక పార్టీ అగ్రనాయకురాలను పట్టుకొని ఆ విధంగా మాట్లాడడం అనేది ఎవరైనా సరే ఖండించాల్సిన విషయం. ఇది ఎవరైనా ఖండిస్తారు. దాని గురించి ఇంకా మళ్ళా ఇంకొక మారు మాట అనేది, ఇంకొక ఆలోచన అనేది ఎక్కడ కూడా ఉండదు. అలా మాట్లాడడం అనేది మూటికి ముమ్మాటికి తప్పే అని చెప్పేసి మేము కూడా ఖండిస్తానే ఉన్నాం. అలా మాట్లాడకూడదు. ఎందుకనంటే ఆడవారిని కించపరిచి మాట్లాడడం, ఆ విధంగా మాట్లాడడం అనేది ఇది మంచి సాంప్రదాయం కాదు, మంచి పద్ధతి కాదు. అయితే దానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా శాంతియుతంగా నిరసన తెలియజేసి శాంతియుతంగా వాళ్ళు ఈ నిరసన కార్యక్రమాలని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ వాళ్ళు అలా చేయకుండా ఒక పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళిపోయేసి వాళ్ళు అలజడి చేయడం, లేదా కొట్లాట చేయడం, ఫైటింగ్ చేయడం అనేది ఇది మంచి సంప్రదాయం కాదు. ఇది దేనికి సంకేతం అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు జనాలు దాన్ని ఏ విధంగా తీసుకుంటారు? వాళ్ళు మాట్లాడడం తప్పే, బీజేపీ వాళ్ళు ఆ విధంగా మాట్లాడటం తప్పైనప్పుడు దాన్ని హింసాత్మకంగా ప్రేరేపించడం, హింసాత్మక ఘటనలు చేయడం అనేది అది ఎక్కడ కూడా మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కాదు. మళ్ళా రాజాసింగ్ గారు కూడా మాట్లాడటం, మేము బీజేపీ తెలుసుకుంటే వాళ్ళు అసలు ఉండరనో, లేదనుకుంటే బండి సంజయ్ గారు పునాదులతో కూడా లేపేస్తా ఉండడం, ఇవన్నీ కూడా ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా మాట్లాడడం అనేది కూడా మంచి పద్ధతి కాదు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటిది అలా చేయకుండా ఇలాంటి మాటలు, చిల్లర మాటలు ఎవరు మాట్లాడినా కూడా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఎక్కడా కూడా హింసాత్మక ఘటనలు జరగకుండా చేయాల్సిన బాధ్యత ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా ఉంది. ఎందుకనంటే అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా పోలీసు వాళ్ళైనా సరే ఆ హింసాత్మక ఘటనలు జరగకుండా వాళ్ళు ఆపాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఒక పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయడం, ఒక పార్టీ వాళ్ళని వదిలిపెట్టడం అనేది కూడా అది మంచి పద్ధతి, మంచి సాంప్రదాయం కాదు. పోలీసు వారు కూడా వాళ్ళు కరెక్ట్ గా ఆలోచించి ఇలాంటి ఘటనలు జరగకుండా ఆపాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా దాన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని మేమైతే మాత్రం ఖండిస్తున్నాం. మస్తానరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మస్తానరావు గారు, నాకు తెలిసి ఇన్సిడెంట్ మీరంతా ఫాలో అయినారని నేను అనుకుంటున్నాను. మరి ఇలాంటి సంఘటన తెలంగాణ రాష్ట్రంలో చూడడం, అది కూడా స్పెషల్గా రెండు జాతీయ పార్టీల మధ్యలో పక్కపక్కనే కూతవేటు, గట్టిగా బీజేపీ పార్టీ ఆఫీస్ పైన నిల్చొని పిలిస్తే కాంగ్రెస్ ఆఫీస్కి, కాంగ్రెస్ ఆఫీస్ పైన నిల్చొని పిలిస్తే బీజేపీ ఆఫీస్కి వినిపడుద్ది. అంత దగ్గరగా ఉంటాయి రెండు ఆఫీసులో. అసలు ఎప్పుడూ లేని విధంగా ఈ విధమైనటువంటి వైషమ్యాలు, ఈ విధంగా కొట్లాట దాకా వెళ్ళి ఏదైతే ఈ రాళ్ళదాడి అనేటువంటిది ఉందో, రక్తాలు పారేదాకా, దీన్ని ఎలా చూస్తారు? గుడ్ ఈవినింగ్ అండి. ప్యానెల్లోని పెద్దలకు, అదేవిధంగా ఫోర్ సైడ్ వీక్షకులకు, మీకు ఇక్కడ ప్రధానంగా ఏమైందంటే ప్రియాంక గాంధీ గారి మీద రమేష్ పురి చేసిన కామెంట్స్ చాలా అభ్యంతరకరమైనవి. ముందు మనం అందరం కూడా వాటిని ఖండించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా, వితౌట్ ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను వేరే గుర్తు చేస్తాను. యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ గా 10 సంవత్సరాల క్రితం, అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు తెలంగాణలో ఒక పార్టీ ఇంకో పార్టీ మీద దాడులు చేశారు, అంతా ఓకే. ప్రియాంక గాంధీకి సంబంధించి వాళ్ళ నాయకురాలు అన్నారు కాబట్టి వాళ్ళు ఏదో దాన్ని నిరసన తెలియజేయాలనే దీంతో వాళ్ళు వెళ్ళారు. అది కొద్దిగా వేరే రంగు మార్చుకొని ఇంకా వేరే దానికి దారి తీసింది. దానికి ప్రతిదాడిగా బీజేపీ వాళ్ళు కూడా వెళ్ళిన పరిస్థితుంది. దాన్ని పిసిసి ప్రెసిడెంట్ కూడా ఖండించారు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు కొద్దిగా ముందుకెళ్ళి రెచ్చగొట్టే కామెంట్లు చేసిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఎవరికెవరు తగ్గే పరిస్థితి లేదు. అది ఏంటంటే కార్యాలయాల మీద దాడులు అనేది వాంఛనీయం కాదనేది మనందరం చెబుతాం. అయితే నేనేమంటానంటే, అసలు పార్లమెంటు సభ్యులుగా ఉన్న వ్యక్తులు, జాతీయ పార్టీలకు సంబంధించి వ్యక్తులు ఈ విధమైన కామెంట్లు తరచూ చేయటం అనేది మనం ఎలా చూడాలి? మీరు 10 సంవత్సరాల క్రితం ఒక విలేకరి లాలూ ప్రసాద్ యాదవ్ గారిని ఇదే విధంగా బీహార్ లో రోడ్ల గురించి క్వశ్చన్ చేస్తే ఆయన కూడా హేమమాలిని ముగ్గుల మీద ప్రస్తావించారు. సో అంటే అదొకటి చెప్తా నేను, అంటే వస్తున్నాను. తర్వాత 3 సంవత్సరాల క్రితం చూసుకుంటే శివసేనకి చెందిన వాటర్ సప్లై మినిస్టర్ అనమాట, మహారాష్ట్రకు సంబంధించిన ఆయన గులాబ్రావ్ రఘునాథ్ పాటిల్. ఆయన నియోజకవర్గంలో రోడ్లు హేమమాలిని బుగ్గల్లాగా ఉన్నాయనేది కామెంట్ చేశారు. సో దీని మీద అక్కడ మహిళా కమిషన్ కూడా చాలా అబ్జెక్షన్స్ చెప్పింది, క్షమాపణలు చెప్పింది. అదేవిధంగా లాలూ ప్రసాద్ యాదవ్ కి సంబంధించి కూడా అదే విధమైన నిరసన వ్యక్తమైంది.
అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు మనకి జాతీయ నేతలుగా ఉన్నారు. ఇప్పుడు మహారాష్ట్ర అయితే సరే, ఆయన శివసేనకు సంబంధించి ఉన్న మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు. తర్వాత ఇప్పుడు చూస్తే ఈయన రమేష్ బుదిరి గారు, ఈయన ఓట్ల కోసం అని చెప్పేసి ఆయన అట్రాక్ట్ చేయాలి, ఇప్పుడున్న సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలంటే ఎవరినో ఒకరిని కించపరిస్తేనో లేకపోతే సెన్సేషనల్ కామెంట్ చేస్తేనే అవుతుంది. ఈయన నాట్ ఓన్లీ ప్రియాంక గాంధీ అండి, ఆమె ఎవరైతే ఢిల్లీ ముఖ్యమంత్రి ఉన్నారో అతీశ్రీ గారి మీద కూడా వాళ్ళ ఆమెను కించపరిచే, ఆమె పుట్టుకను కించపరిచే విధంగా, అంటే ఇంటి పేరు మారింది అనేది వాళ్ళ ఫాదర్ వేరే వాళ్ళు, అంటే ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఆయన కామెంట్ చేసి వాళ్ళని ఓట్లు దండుకోవాలనే ఇది ఇక్కడ కనిపిస్తా ఉంది మనకి. సో ఇదంతా చూస్తే ఏమైందంటే అసలు ముందు ఇంకోటి కూడా చెప్తానండి సార్, జమీల్ గారు సార్, నేను అవినాష్ అండి. సారీ ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తా. శరద్ యాదవ్ గారు గతంలో విదేశీ పెట్టుబడులకు సంబంధించి వచ్చినప్పుడు పార్లమెంట్ లో శరద్ యాదవ్ గారు ఆయన 2012లో ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎన్నికారు. ఆయన ఏమన్నారు తెలుసా అండి, దక్షిణాది మహిళలు చాలా స్కిన్, అంటే వాళ్ళు ముదురు రంగుతో ఉంటారు కానీ వాళ్ళు చాలా సెక్సియస్ట్ గా ఉంటారు, నృత్యాలు బాగా చేస్తారని సాక్షాత్ రాజ్యసభలో కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. అప్పుడు కూడా జాతీయ స్థాయిలో ఇదే విధమైన నిరసన వ్యక్తమైంది. అంటే వీళ్ళు ఏంటంటే కొద్దిగా అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా నోరు పారేసుకున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ముందు ఆయా పార్టీల నాయకత్వాలు కానీ ఆయా పార్టీలకు సంబంధించి కానీ దేశంలో మహిళలు తమతో పాటే సమానత్వంతో ఉన్నారనేది ఒక పక్కన వాళ్ళందరినీ కూడా మనం చూస్తున్న నేపథ్యంలో అర్ధరాత్రి మహిళలు కూడా తిరిగితేగానే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని గాంధీ మహాత్ముడి అన్న మాటలు కోట్ చేస్తూ ఉంటాం తరచుగా మనం. సో ఇలాంటి పరిస్థితుల్లో మహిళలకి ఏ విధమైన ప్రాధాన్యత ఇస్తున్నారు, వాళ్ళని ఏ విధంగా చూస్తున్నారు, దాన్ని బట్టే ప్రజలకు కూడా వాళ్ళు సందేశం ఇచ్చినట్టయింది. సో ఇట్లాంటి వాటిని అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అట్లా అంటే ఖండించడం అంటే ఇట్లా రాళ్ళు దాడులు లేదా అట్లా కాదు, ఒక మహిళల పట్ల మనం ఎట్లాంటి విధానాన్ని అనుసరించాలి, అలాంటి వాళ్ళని సస్పెండ్ చేయడం ద్వారా, లేదంటే ఆయా రాజకీయ పార్టీలు తమ వైఖరుల్ని మహిళల మీద ఎవరైనా ఇట్లాంటి కామెంట్ చేస్తే మేము భవిష్యత్తులో ఊరుకోము, వాళ్ళని కఠినంగా శిక్షిస్తాము, మనం వాళ్ళని మా పార్టీల నుంచి వేలేస్తామనే విధంగా అలాంటి ఇండికేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందనేది నేనైతే భావిస్తాను. దగ్గరికి వీరేంద్ర యాదవ్ గారు, అసలు ఇవాళ జరిగినటువంటి ఘటన బీజేపీ పార్టీ ఏ విధంగా చూస్తోంది? అసలు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఇంత దిగజారుడు కామెంట్స్ చేస్తుంటే పార్టీ పెద్దల దగ్గర నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్టేట్మెంట్స్ అయితే రాలేదు. ఏదైతే జరిగిందో ఘటన అనేది చాలా అది ఏమంటారంటే అది చెప్పలేను. ఒక పార్టీపై ఏదో నిరసన యువకులు అంటున్నారు, మేము పార్టీ ముందు వచ్చి నిరసన పలుకుతున్నామని చెప్తున్నారు, కానీ అది దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆ దాడి చేసి మరి వారు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కోసము మేము సామాన్య ధర్నా చేయడానికి వచ్చాము. సరే, రమేష్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాన్ని పార్టీ కూడా ఖండిస్తుంది. భారతీయ జనతా పార్టీ మా సిద్ధాంతం మహిళలని మర్యాద చూసే పార్టీ, మర్యాదగా గౌరవించే పార్టీ మహిళలని. అది అటువంటి వ్యక్తి ఏ విధంగా ఏ సమయంలో ఏ ఉద్దేశం నుంచి తీసుకొని మాట్లాడో అది పార్టీ తప్పకుండా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటది. దాని గురించి వీరు ఏదో గుండాగిరి దౌర్జన్యము మీరు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సింది, అంతేగాని పార్టీపై ఇక్కడున్న తెలంగాణలో కార్యకర్తలు ఏం చేశారు, వారిపై దాడి చేయాల్సిన అవసరమే ఉంది. వచ్చి విపరీతంగా మరి కట్టెలు రాళ్ళు పట్టుకొని పార్టీపై దాడి అంటే మీకు ఇక్కడ తెలంగాణలో మీకు పవర్ ఉందని మీ బలం చూపిస్తున్నారా, మీ కండ బలం చూపిస్తున్నారా? వీరేందర్ గారు, ఐ థింక్ వీరేందర్ గారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కలుసుకుంటే ఏమవుద్దు, అది కాదు కదా. ఒకటి ఆడింది మేము రైట్. ఐ థింక్ వీరేందర్ గారి ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. విల్ గెట్ బ్యాక్ టు హిమ్ లేటర్. వీరేందర్ గారు మీరు జర్నీలో ఉన్నట్టున్నారు, మీరు ఎక్కడైనా ఆగి మాట్లాడండి సో దట్ ఇంటర్నెట్ ప్రాపర్గా ఉంటుంది. రైట్, నేను నరసింహారావు గారి దగ్గరికి వెళ్తాను. నరసింహారావు గారు, ఒక మాట చెప్పండి. ఇందాక మస్తాన్ గారు మాట్లాడుతూ మధ్యాహ్నం పండుకున్నారా?
నరసింహారావు గారు ఒక మాట చెప్పండి, ఆడవాళ్ళని ఇంత దిగజారుడు మాటలతో, ఇందాక మస్తానరావు గారు క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నారు 10 ఏళ్ల క్రితం ఏం జరిగింది, 3 ఏళ్ల క్రితం ఎవరు చేశారు, 2 ఏళ్ల క్రితం ఎవరు కామెంట్స్ చేశారని. ఇలా ఆడవాళ్ళ మీద ఇంత దిగజారి కామెంట్స్ చేసినటువంటి వ్యక్తుల్ని అన్ని పార్టీలు ఆ కామెంట్స్ చేసిన తర్వాత కూడా వాళ్ళంతా అదే పార్టీలో ఇంకా కంటిన్యూ అవుతానే ఉన్నారు. పార్టీలు, రాజకీయ పార్టీలు ఎందుకు వీళ్ళని సస్పెండ్ చేయట్లేదు, ఎందుకు రాజ్యాంగం ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుని అసలు వీళ్ళు రాజకీయాలకే ఎలిజిబుల్ కాదు అనేటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నాయి పార్టీలు కానీ ఇటు ప్రభుత్వాలు కానీ? మొదటి విషయం అండి, ఇవాళ బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది, ఆ విధంగా చాలా విలువల గురించి మాట్లాడుతుంది. కానీ తన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహజ లక్షణం కనబడుతుంది. నిజాయితీ ఉన్న పార్టీ అయితే, నిబద్ధత ఉన్న పార్టీ అయితే, మహిళల్ని గౌరవించేటువంటి పార్టీ అయితే తక్షణం ఆయన మీద ఇప్పటికే చర్య తీసుకుని ఉండుంటే ఎవరైనా కనీసం అర్థం చేసుకునే అవకాశం ఉండేది. అది లేకపోను మేము దాన్ని లేపేస్తాం, దీన్ని లేపేస్తాం, ఒక తప్పు చేస్తే వీడు కూడా అంతకు మించి తప్పులు చేసే వైఖరి తీసుకోవటం ఇది ప్రజాస్వామ్యంలో ఏమాత్రం అంగీకారం కాంది. ప్రజాస్వామ్యం పరిరక్షణ జరగాలంటే ఆ సహేతుకమైన చర్చ జరగాలి. ఇవాళ ఆ మహిళ మీద, ఆ ప్రస్తుత ముఖ్యమంత్రి మీద కూడా ఆ విధంగా తూలనాడినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆయన సహజ స్వభావమా లేకపోతే ఏమిటి అనేటువంటిది ఇవాళ అందరం ఆలోచించాల్సిన విషయం. అందుకే రాజకీయాలకు అతీతంగా మహిళలు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ఆ స్పందనకి సంఘీభావంగా అందరం కూడా ఏంటంటే ఆ వ్యక్తి మీద ఆ పార్టీ చర్య తీసుకోవాల్సింది, నైతిక బాధ్యత విస్మరించేంత వరకు దాన్ని నిలేయాల్సిన అవసరం అయితే ఉంది. రాజకీయాల్లో ఈ విధంగా వ్యక్తుల్ని, మహిళల్ని, ఎవరిని తోలునాటం అనేది ఏ మాత్రం యాక్సెప్టబుల్ గా ఉండకూడదు. ప్రజల కోసం పనిచేసే దగ్గర మీరు ఏం పని చేస్తారో అట్లాంటి విషయాల్ని అవసరమైతే పోటాపోటీగా చెప్పుకుంటే అది చేస్తారో ఏదో చూస్తున్నాం. మాటలు అన్ని మాటలే తప్ప ఒడ్డు చేయలేకపోవడం వల్ల పరిస్థితి కనబడుతున్నాయి అనుభవాలు. ఏమైనా ఈ మహిళ విషయంలో జరిగింది వాళ్ళ పార్టీ నైతికంగా బాధ్యత తీసుకుని చర్య తీసుకుంటుందా లేదా అన్న దాన్ని బట్టే ఉంటుంది. ఇది లేకపోతే ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా ఆ మహిళ మీద జరిగినటువంటి ఆ ఆరోపణని ఆ విధంగా ఏంటంటే పెద్ద ఎత్తున సంఘీభావంగా చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. మహిళా కమిషన్లు కానీ, ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రధానమంత్రి అక్కడే ఉన్నాడు. కానీ ప్రధానమంత్రి నిజంగా మహిళలే బీజేపీ పార్టీకి ఏ గౌరవం ఉందన్నా తక్షణం ఆయన మీద చర్య తీసుకోగలిగితేనే ఆయన నిజాయితీ అనేటువంటి కనబడుతుంది. రైట్ తులసిరెడ్డి గారు, సేమ్ క్వశ్చన్ నేను మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాను. ఇలాంటి కామెంట్స్ చేస్తున్నటువంటి రాజకీయ నాయకుల మీద ఎందుకు పార్టీలు సరైనటువంటి చర్యలు తీసుకొని ఆదర్శప్రాయంగా నిలబడట్లేదు? ప్రతి పార్టీ చెప్తుంది మేము ఆడవాళ్ళకి రక్షణ కల్పిస్తున్నాం, ప్రతి పార్టీ చెప్తుంది మేము ఆడవాళ్ళ కోసమే అన్ని చేస్తున్నామని. ఇలాంటి కామెంట్స్ చేసినప్పుడు ఎందుకు సరైనటువంటి చర్యలు ఏ పార్టీ తీసుకోవట్లేదు? గతానికి ఇప్పటికీ ఈ యొక్క పరిణామ క్రమంలో ప్రజల ఆలోచన ధోరణి, సమాజంలో కొంత మార్పు అనే దానికి ఇది ఒక ఇండికేషన్ అనిపిస్తుంది. గతంలో ఈవెన్ అసెంబ్లీలో, పార్లమెంట్ లో అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడితే ఇమ్మీడియట్ గా అప్పటికి ఇంకా ఈ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా లేని రోజుల్లో, ఓన్లీ ప్రింట్ మీడియా ఉన్న రోజుల్లోనే అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడితే ఇమ్మీడియట్ గా అది పేపర్లో రాకుండా చూసే రోజులు అవి. ఇప్పుడు అప్పుడు ఒకవేళ మాట్లాడినా కానీ ప్రజలకు వచ్చేటి కాదు. ఇప్పుడు ప్రింట్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వచ్చిన తర్వాత నోట్లో ఉంటూ వచ్చిన ప్రతి అక్షరము అది వచ్చేసి తెలియక చేసినా, ఉద్దేశపూర్వకంగా చేసినా అది బయటికి రావడం అనేది ఒక పరిణామం. రెండవది వచ్చేసి ఇది కొంత సెన్సేషనల్, రాజకీయాల్లో తర్వాత మాటల్లో కొంత సెన్సేషనల్ క్రియేట్ చేసి వార్తల్లో ఉండే విధంగా ప్రవర్తించడం ఒకటి. ఈ నేపథ్యంలో అయినప్పటికీ కనీసం వచ్చేసి ఇది పార్టీలకు ఎంత సెన్సేషన్ అయినప్పటికీ పార్టీలకు నష్టం కూడా జరుగుతుంది. జయలలిత గారికి జరిగిన అన్యాయం వచ్చేసి అసెంబ్లీలో ఏమైంది, నెక్స్ట్ ఎలక్షన్ లో వచ్చేసి ఆమెను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. అసెంబ్లీ జరిగిన అవమానం కరుణానిధి పార్టీని ఓడించడం జరిగింది. అదే విధంగా మొన్న చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద చేసినటువంటి విమర్శలు ఆ పార్టీకి, వైకాపా పార్టీకి బాగా నష్టం జరిగినాయి. కాబట్టి మనము చరిత్రలో మనము గుణపాఠాలు నేర్చుకోవాలా. కాకపోతే ఏమంటే ఇప్పటికైనా సరే వచ్చేసి బీజేపీ అగ్రనాయకత్వము ఒకవేళ దాని మీద చర్య తీసుకోకుండా కానీ కనీసం వచ్చేసి అగ్రనాయకత్వము ఇది కరెక్ట్ కాదు, ఈ విధంగా అనొద్దు అని చెప్పేసి కనీసం ఒక ఇండికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సరే ఇప్పుడు అతను క్యాండిడేట్ గా ఉన్నాడు, ఈ మూమెంట్ లో వచ్చేసి చర్య తీసుకుంటే సంతోషం, చర్య తీసుకోకుండా కానీ ఇది కరెక్ట్ కాదు అని ఒక అగ్రనాయకత్వము
పార్టీ అధ్యక్షులో లేకుంటే ప్రధానమంత్రి గారు ఒక ఇండికేషన్ ఇస్తే అది బీజేపీకే లాభం. ఇది యాక్చువల్ గా వచ్చేసి ఇది స్లో పాయిజనింగ్ కింద ఇటువంటి వ్యాఖ్యలు వచ్చేసి స్లో పాయిజనింగ్ కింద పార్టీలకు నష్టం జరిగిస్తుంది. ఆ యాంగిల్లో బీజేపీ నాయకులు ఆలోచించాలి. ఇక హైదరాబాద్ సంఘటన అని చెప్పా కదా, ఎవరు దాడి చేసినా, వీళ్ళు దాడి చేసినా, వాళ్ళు దాడి చేసినా కరెక్ట్ కాదు. దాన్ని వచ్చేసి మనము నిరసన అనేది ప్రజాస్వామ్య పద్ధతిలోనే చేయాలి తప్పనిచ్చేసి నిరసన వచ్చేసి హింసా మార్గంలో చేయడం అనేది దానికి లేదు, ఇంకా లిమిట్ లేదు. తమలపాకుతో ఒకటంటే నేను తలుపు చెక్కతో అంటారు. కాబట్టి హింస అనేది ఏ సమస్యకు, ఏ పార్టీకి, ఏ రాష్ట్రానికి, ఏ సమాజానికి అది పరిష్కారం కాదు. మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ఏమైతుంది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏమైతుంది. మనం అదే ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ప్రపంచ దేశాలే మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేసి. కాబట్టి హింస ఏదానికి పరిష్కారం కాదు. అహింస అనేది సార్వకాలీనం, సార్వప్రాంతీయం, సార్వజనీనం. ఎప్పటికైనా అది వచ్చేసి అన్ని కాలాలకు, అన్ని ప్రాంతాలకు అందరికీ వర్తిస్తుంది. అహింసనే చివరికి వచ్చేసి గెలుస్తుంది. కాబట్టి ఆ కోణంలో పార్టీలు, పార్టీ నాయకత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. బట్ సేమ్ టైం సార్, తులసిరెడ్డి గారు అసలు ఇవాళ మేజర్గా స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. రాళ్ళు, ఆ కర్రలు తీసుకెళ్ళిందే కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ అక్కడ నుంచి మొదలైంది, దాని తర్వాత ఇటు నుంచి రివర్ట్ అనేటువంటిది వచ్చింది. కరెక్ట్ కాదు అది, కరెక్ట్ కాదు. అందుకే మహేష్ కుమార్ గౌడ్ కూడా టీపీసీసీ అధ్యక్షులు ఆయన కూడా ఖండించారు కరెక్ట్ కాదని చెప్పేసి. సరే మళ్ళీ తర్వాత వాళ్ళు కూడా చేశారు, దాన్ని ఖండించాడు. కాబట్టి కరెక్ట్ కాదు అది. శాంతియుతంగా జరపాలి కానీ హింసా పద్ధతిలో ఒకరి మీద దాడి చేసి ఏముంది వచ్చేసి దానికి వస్తువులు పోవచ్చు, ప్రాణాలు పోవచ్చు. ఏమి ఒక రాయికి ఏ నాయకుడు అడ్డం వస్తుంది, ఒక కట్టెకు, ఒక రాయికి, కత్తికి. కాబట్టి ఎవరు అడ్డం వస్తే వాళ్ళు పోతారు, అంతే. కరెక్ట్ కాదు. కత్తికి, రాయికి నాయకుడు కాబట్టి నేను దాడి చేయొద్దు, లేదంటే డాక్టర్ కాబట్టి దాడి చేయొద్దు అని ఉండదు కదా సార్. ఎవరైనా ఒకటే దానికి, అంతే. రైట్. వీరేంద్ర యాదవ్ గారు, ఇందాక మీ ఆడియో క్లియర్ గా ఉందా? ఇప్పుడు క్లియర్ గా ఉంది. ఒకటే సార్, మేము చాలా క్లియర్ గా చెప్తున్నాము. వ్యక్తిగతంగా ఆయన మాట్లాడింది తప్పు, కానీ భారతీయ జనతా పార్టీ తప్పకుండా పార్టీ పరంగా అతనిపై చర్య తీసుకోవడం ఉంటుంది. ఎలక్షన్ మూవ్మెంట్ కాబట్టి తప్పకుండా ఆయనపై ఇంకా తప్పకుండా ఒక కార్యాచరణ ముందర తీసుకెళ్ళడానికి ఏ విధంగా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటుంది. కానీ మా ఇంటర్నల్ పార్టీలో ఏం జరుగుతుందని మేము తప్పకుండా చూస్తాము. ఏదైతే ఈ రోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఆఫీస్ పై దాడి చేయడం అనేది చాలా బాధాకరము. మరి అట్లాగే వారెంబడి సీనియర్ బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. సో ఇది అనేది మీరు వ్యక్తిగతంగా మమ్మల్ని తెలంగాణలో బీజేపీని టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో చేశారు తప్ప ఇది ఏదైనా కావాలంటే మీరు ప్రెస్ మీట్ పెట్టాల్సింది, లేదా నిరసన ఇప్పుడు ఎంత పెద్ద మనిషి వారు చెప్పినట్టు, రెడ్డి గారు చెప్పినట్టుగా ఏ విధంగా అయితే నిరసన తెలియజేసి ఉంటే పక్కన ఉంది కాబట్టి నిరసన తెలియజేయాల్సింది. అంతేగాని రాళ్ళు రప్పలు తీసుకొచ్చి కొట్టడము, కార్యాలయంపై దాడి చేయడం అనేది, బీజేపీ కార్యకర్తలని హఠావుటిగా ఇచ్చేసి మరి దాడి చేయడము, మరి అక్కడ పోలీసులు ఉన్నా కూడా పోలీసులు నెట్టుకొని మరి పోయి దాడి చేయడం అనేది చాలా అక్కడ గుండాయిజం కి కనిపిస్తుంది. ఇలాంటి చర్యలు ఇంకా రానున్న రోజుల్లో కాకూడదు. ఇది ఏదైతే ఉందో మరి దీనికి ప్రతీకారంగా చేయడానికి భారతీయ జనతా పార్టీ ఎన్నుకోపోదు, కానీ మేము చేయము. అది ఎందుకంటే ఇది పద్ధతి కాదు. మీరు చేసింది ముమ్మాటికి ఈ రోజు చేసిన దానికి మేము తప్పు అని అంటాం. ఎందుకంటే ఒక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి చర్యలు రానున్న రోజుల్లో కాకూడదు. మీరు ఏదున్నా రిప్రజెంటేషన్ తరఫున లేదా మీరు ఏదున్నా చెప్పాలి, కానీ ఇట్లా ఒక పార్టీ ఆఫీస్ పై ఒక పార్టీ ఆఫీస్ పై దాడి చేయడం అనేది ముమ్మాటికి తప్పని చెప్తున్నామండి. రైట్. గురుస్వామి గారు మీరేమంటారు? అవినాష్ గారు, నేను ఇందాక చెప్పినా ఇప్పుడు చెప్పినా కూడా ఎందుకనంటే మహిళల్ని కించపరిచి మాట్లాడడం అనేది ఎవరు కూడా హర్షించరు. అది ఎందుకనంటే అది బీజేపీకే నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇందా తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఇది స్లో పాయిజన్ లాగే వెళ్ళిపోయి తనన్న మాటలు ఈ రోజు బీజేపీని ఢిల్లీలో ముంచే పరిస్థితి ఏర్పడినా కూడా చెప్పండి, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటానండి. వాస్తవానికి ఇక్కడ ఒక ప్రజల పక్షాన్ని నిలబడాల్సినటువంటి ఒక నాయకుడే ఇంత దిగజాడు కామెంట్స్ చేస్తే ఇలాంటి పార్టీగా ఓట్లేయాలని ఒకసారి ప్రజలు ఆలోచించడం మొదలెడితే అయిపోయింది. ఏ పార్టీకి మనగడ అంత ఈజీ కాదు.
అందువల్ల ఎందుకనంటే తను రమేష్ బిదూరు గారు చేసిన వ్యాఖ్యలు ఈ రోజు బీజేపీని ఢిల్లీలో ముంచే పరిస్థితి ఏర్పడితే కూడా దాన్ని ఎవరు కాదనలేరు. అతిశయోక్తి కాదు, మీరు అన్నట్టు ఆశ్చర్యం కూడా కాదు. అందువల్ల ఎందుకనంటే ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు మనం మాట్లాడే మాటని అది ఎంత కంట్రోల్గా ఉండాలి, ఎంతమంది చూస్తున్నారు, మనం ఏ మాట మాట్లాడినా కూడా అది ఎలా ఉండాలంటే ఆచరించే విధంగా ఉండాలి, 10 మంది తీసుకునే విధంగా ఉండాలి. అంతే తప్పిస్తే ఇదే మాట ఇంకొకరు మాట్లాడితే ఆ ప్లేస్ లో రమేష్ బిదూరి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో తను ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఆయన్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకనంటే మన ఇంట్లో వాళ్ళకి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామో ఎదుటి వాళ్ళు కూడా అలానే తీసుకోవాలి. ఇక్కడ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా బయటకు వచ్చి మాట్లాడే హక్కు, రైట్స్ ఉన్నాయి. అటువంటప్పుడు ఎందుకనంటే తను ఏదో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కోసమో లేదనుకుంటే సోషల్ మీడియా పరంగా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా పరంగా కావచ్చు, అందరూ వచ్చి తన వైపు చూడాలనో లేదంటే తను గొప్పగా అనుకోవాలనో ఈ రోజుల్లో ఎందుకనంటే మంచి కన్నా కూడా చెడు ఎక్కువగా తొందరగా బయటికి వెళ్ళిపోతుంది. మంచి గడప దాటే లోపల చెడు ఊరంతా తిరిగి వస్తుందని చెప్తా ఉంటారు. మరి తను పబ్లిసిటీ కోసం చేశాడు, ఎందుకు చేశాడో, ఎలా మాట్లాడాడో, కానీ తను మాట్లాడిన మాటల వల్ల ఈ రోజు పార్టీకి అయితే 100% అది నష్టం చేకూరే విధంగానే ఉంటుంది, ఉండబోతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా ఎందుకనంటే కాంగ్రెస్ వాళ్ళు ఈ రోజు భారతదేశం మొత్తం మీద అన్ని చోట్ల కన్నా కూడా ఈ రోజు హైదరాబాద్ లోనే ఇంత ఘర్షణలు జరిగాయని చెప్పి అనిపిస్తా ఉంది చూస్తా ఉంటే. అంటే ఏ రాష్ట్రంలో లేనిది కూడా ఒక హైదరాబాద్ లోనే కాంగ్రెస్ వాళ్ళు ఇదిలా ఎందుకు చేశారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ అగ్రనాయకత్వం వీళ్ళ వైపు చూడాలనో లేదనుకుంటే ఈ విధంగా ఏ రాష్ట్రంలో చెయ్యని విధంగా హైదరాబాద్ లో చేస్తే అగ్రనాయకత్వం వీళ్ళకేదో మరి మెడల్స్ వేస్తాయి అని చెప్పి వీళ్ళేదో తొందరపడి ఈ విధంగా చేశారో తెలియదు. కానీ అలా హింసాత్మక ఘటనలు చేయడం అనేది, దాడులు చేయడం అనేది, పార్టీ ఆఫీస్ మీదకి రాడ్లు కర్రలు ఎత్తుకొని వెళ్ళడం అనేది దీన్ని మాత్రం ఎక్కడా కూడా ఉపేక్షించకూడదు. ఇలాంటివి జరగకూడదు. అలాంటివి జరిగినప్పుడు ఈ లాండ్ ఆర్డర్ లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎమ్మటే దాని మీద చర్యలు తీసుకుని వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అలా అరెస్ట్ చేస్తుంటే మళ్ళా బీజేపీ వాళ్ళు రావడం, బీజేపీ వాళ్ళు మళ్ళా ఫ్లెక్సీలు దించడం ఇవన్నీ కూడా జరుగుండే కాదు. ఎందుకంటే ఫస్ట్ ఎవరైతే రోడ్డు మీదకి వచ్చారో వాళ్ళని ఖండించి అరెస్ట్ చేసి లోపలేస్తుంటే ఈ రోజు హైదరాబాద్ లో ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. మరి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిద్రపోతున్నారా లేకపోతే నిద్రమత్తులో ఉన్నారా అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈ రోజు ఇలా చిలికి గాలివాన్లాగా అయిపోతే, లాండ్ ఆర్డర్ చేయి దాటిపోతే, ఈ హింసాత్మక ఘటనలు ఎక్కువైపోతే ఈ రోజు అసలు పేద ప్రజలకి అక్కడ తిరిగే ప్రజలకు కూడా ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. రోడ్ల మీదకు వచ్చి ఉండే వాళ్ళకందరికి కూడా ఈ రోజు రోడ్ల మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ప్రతిరోజు డైలీ వ్యాపారాలు చేసుకొని ఇంటికి వెళ్ళి అన్నం తినే పరిస్థితులు ఉన్నప్పుడు రోడ్ల మీద ఇలాంటి సంఘటనలు జరిగి వాళ్ళు వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు. ఈ రోజు రాష్ట్రం కూడా ఇలాంటి వాటి వల్లే నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అయితే ఉపేక్షించకూడదు. ఎవరు తప్పు చేసినా తప్పే కాబట్టి ఎవరు తప్పు చేసినా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే వాళ్ళని తీసుకెళ్లి లోపలేసి 24 hours తర్వాత 48 hours తర్వాత వాళ్ళని వదిలిపెట్టి రాష్ట్రాన్ని ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది. ఈ పాలకులు కూడా ఏం చేస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని హెచ్చరించాల్సిన అవసరం ఉంది కదా. హెచ్చరిస్తున్నారా? ఇటువంటి పరిస్థితులు రాకూడదు కాబట్టి పాలకులు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అవసరమైనప్పుడు వాళ్ళు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పోలీసు వాళ్ళు ఇంకా ఇప్పటి నుంచి మళ్ళా కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాల్సిన అవసరం ఉంది. నాయకులు కూడా ఎందుకనంటే కింద కార్యకర్తల్ని, క్యాడర్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదు. మిత్రమా ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇక్కడ ఎస్బీ ఫెయిల్యూరు. గాంధీ భవన్ లో పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్బీ ఉంటది. ఈ వ్యవస్థ అంతా తెలుసు. తెలిసినా కూడా ఈ రోజు గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ వరకు వచ్చినారంటే
పోలీస్ వ్యవస్థ తెలిసి కూడా వారిని అక్కడ వదిలిపెట్టినారని నేను చెప్తున్నా. ఎందుకంటే ప్రతి పార్టీ ఆఫీస్ లో ఎస్బీ అక్కడ ఉంటుంది 24 hours. అక్కడ పార్టీ కార్యాలయంలో ఏం జరుగుతుందని నిఘా కూడా ఉంటుంది. అక్కడ జరుగుతున్నది అక్కడి నుంచి గాంధీ భవన్ నుంచి దూకుడుగా బీజేపీ పార్టీ ఆఫీస్కి వస్తే ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ? ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది వీళ్ళకి. ఈ రోజు పార్టీ ఆఫీస్ పై దాడి చేసి మరి కార్యకర్తలు దాడి చేసినప్పుడు మళ్ళీ దాని ప్రతీకారంగా మా కార్యకర్తలు నిరసన చేయడానికి పోతే మా బీజేపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేస్తారా? ఇదా పోలీస్ వ్యవస్థ? పోలీస్ వ్యవస్థ చేయాల్సింది రెండు వైపులు ఇరువైపులా సమానం చూడాల్సింది పోయి ఉల్టా బీజేపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్. అదే లాఠీ చార్జ్ మరి బీజేపీ ఆఫీస్ పై ముందర చేసినప్పుడు ఎందుకు లాఠీ చార్జ్ చేయలేదు పోలీస్ వ్యవస్థ? ఇక్కడ సీఎం గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు వారి కార్యకర్తలకి దూకుడికి. తెలంగాణ సీఎం గారు వారి దూకుడు మాటలకి ఇక్కడ యువకులు మరి ఆయన లాంగ్వేజ్ కూడా తెలంగాణ ఇక్కడ ఇప్పుడు ఏ విధంగా అయితే మనం ఒక మహిళని కించపరిచే విధంగా మరి మాట్లాడినారని మీరు అందరు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి సీఎం గారు అనేక సమయంలో ఆయన భాషని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. వారు కూడా మార్చుకోవాలి. ఈ రోజు పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. మరి మీరు అనేక సమయంలో వారి స్టేజ్ పబ్లిక్ మీటింగ్లలో అనేక రకమైన భాషలు మాట్లాడారు మరి సీఎం గారు. అది చూసి యువకులు ఏం నేర్చుకుంటున్నారు, ఏ విధంగా ముందలు పోతున్నారు, ఈ దాడులకి ఈ విధంగా ముందలు సాగుతారంటే దాని అన్నిటికీ కారణము సీఎం గారు. ఇక్కడ ఉన్న సీఎం వారి మాటలు వారి చేతలు బట్టే ఇక్కడ వారి కార్యకర్తలు కూడా ముందలు పోయి ఈ రకంగా దాడి చేయడానికి కారణం అని మేము చెప్తున్నాం. రైట్ యాదవ్ గారు. రైట్ మస్తారావు గారు మీరు అందరి కామెంట్స్ వింటా ఉన్నారు. నా క్వశ్చన్ ఇందాక సార్ మేమంతా ఫీల్ అవుతున్నాం అంటున్నారు వీరేంద్ర యాదవ్ గారు. మీరు ఫీల్ అవుతున్నారా లేదా ఇప్పటికి కూడా? బీజేపీకి స్ట్రైట్ క్వశ్చన్ అది. సంకల్పం బట్టి అక్కడ మీరు లేరు నేను లేను బట్టి వారు ఏ విధంగా మాట్లాడారు తప్పు చేసింది రిపెంటెన్స్ ఉండండి, అప్పుడు ఎవరన్నా అర్థం చేసుకుంటారు. రిపెంటెన్స్ లేకుండా మీరే రివర్స్ మొదలు పెడితే ఏమంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ మహిళా పట్ల వీరేంద్ర గారు ఉంది కాబట్టి రైట్ ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. మస్తారావు గారు, నా క్వశ్చన్ ఇందాక ఉన్నటువంటి క్వశ్చన్ స్టిల్ స్టే స్ట్రాంగ్. ఇలాంటి కామెంట్స్ చేసినటువంటి రాజకీయ నాయకులని ఆ పార్టీలు ఎందుకు పర్ఫెక్ట్గా ఫుల్ ఫ్లెజ్డ్గా అసలు పార్టీ నుంచి కానీ రాజకీయాల నుంచి సస్పెండ్ ఎందుకు చేయట్లేదు? వాళ్ళు ఇలాంటి కామెంట్స్ చేసినందుకు వాళ్ళు రాజకీయాలకు పనికిరారని ఏ పార్టీ కూడా ఎందుకు బాహాటంగా చెప్పలేకపోతున్నాయి? ఇప్పుడు మన భారతదేశంలో చూస్తే మనము భారత పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. మనము ఆమోదించుకోలేకపోతున్నాం రకరకాల కారణాలతో. దశాబ్దాల తరబడి మా ఉమెన్ రిజర్వేషన్ కి సంబంధించిన అంశాన్ని అలా డ్రాగన్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ రాజకీయ పార్టీల వైఖరి దీన్ని వెల్లడి చేస్తా ఉంది. అంటే మహిళల పట్ల వాళ్ళు ఎలా ఉంటారు, అది వేదికలెక్కి ఉపన్యాసాలు ఇవ్వడానికి మహిళల ప్రాధాన్యత, మహిళల మీద భద్రత కల్పించాలి, ఇవన్నీ స్లోగన్స్ గా మిగిలిపోతున్నాయి తప్పితే మహిళల పట్ల ఏదైతే సంకుచితంగా వ్యవహరిస్తారు అనేది అన్ని రాజకీయ పార్టీలని అంటానండి నేను. అన్ని రాజకీయ పార్టీల్లో ఆయా సందర్భాల్లో ఇందాక జయలలిత విషయం చెప్పారు, లేదంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సతీమణి గురించి ఆయన శపథం చేసి మరి బయటకు వెళ్ళిన పరిస్థితి ఆ కామెంట్స్ నేపథ్యంలో దాన్ని ఆ రోజున్న ప్రతిపక్ష నేత కూడా ఖండించలేని పరిస్థితి, నవ్వుతా కూర్చున్నారు. సో ఇట్లాంటివన్నీ కూడా అంటే మనం ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ లో చూసినట్లయితే భారీ ఎత్తున అంతర్జాతీయ స్థాయిలో ఒకటి ఉమెన్ పార్లమెంటరీ సదస్సు కూడా పెట్టారు. సో అవన్నీ పెట్టుకుంటున్నాం, లేకపోతే షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఉమెన్స్ కి సంబంధించి అనేక మహిళా సదస్సులు, మహిళా కమిషన్లు మెయింటైన్ చేసుకుంటున్నాం, జాతీయ మహిళా కమిషను. ఇట్లా ఈరోజు అన్నిటికంటే ఇంకా విషయం ఏంటంటే మనకి భారత రాష్ట్రపతిగా కూడా మహిళే ఉన్నారు. బీజేపీ దాన్ని గొప్పగా చెప్పుకుంటుంది. ఏమని, మేము మహిళని రాష్ట్రపతి చేశాము, అది కూడా ట్రైబల్ కి సంబంధించిన ఉమెన్ ని ఆ విధంగా ఉన్నత స్థానంలోకి తీసుకొచ్చామని అనే పార్టీ నేత నుంచే ఇలాంటి కామెంట్స్ రావటం కూడా, అది కూడా మనకి ఇందిరాగాంధీ అంటే మహిళ ఎవరైనా ఒక్కళ్ళే నా ఉద్దేశంలో, ఎవరైనా ఒక్కళ్ళే. అయితే మనకి దేశానికి స్వాతంత్రం అక్కడ మాట్లాడిన దాన్ని భారతీయ జనతా పార్టీ మరి పార్టీకి రుద్దవద్దు సార్. అది వ్యక్తిగతంగా ఆయన మాట్లాడింది, ఆయన దానిపై వ్యక్తిగతంగా యాక్షన్ తీసుకోబడుతుంది. దాన్ని పార్టీకి రుద్దవద్దు అని నేను నా వైపు విన్నాను. వీరేంద్ర గారు పార్టీకి రుద్దద్దంటే
ఇమీడియట్ గా ఆయన ఎప్పుడైతే కామెంట్ చేశాడో ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఇలాంటి దాడులు ఉండవు, ఇలాంటి ప్రతి దాడులు ఉండవు, లేదా అశాంతియుత వాతావరణం ఉండదు. అంటే మహిళల పట్ల ఎవరు కామెంట్ చేస్తారు? ఆయన ఒక్క ప్రియాంక గాంధీ గారి మీద కాదండి, ఢిల్లీ ముఖ్యమంత్రి గారి మీద కూడా చేశారు. ఆయన ఇద్దరు మహిళల మీద చేసినా కూడా ఆయన కంటిన్యూ అవుతున్నారు బీజేపీలో. సో ఆ నేపథ్యంలో ఇట్లా డిమాండ్ వస్తానంటే నేను ఇప్పుడేమి బీజేపీని మొత్తాన్ని ఆమోదించలేదండి. మనం ఉన్న పరిస్థితి ఏంటి, దేశం ఉన్న పరిస్థితి ఏంటి, దేశంలో మహిళా రాష్ట్రపతి ఉన్న సమయంలోనే ఒక దేశ స్వాతంత్ర పోరాటంలో భాగస్వామైన ఒక కుటుంబం నుంచి వచ్చిన మహిళ మీద, అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఆమె, కానీ వాళ్ళ నానమ్మ, అదేవిధంగా వాళ్ళ తాతయ్య, అదేవిధంగా వాళ్ళ నాన్న ముగ్గురు ప్రధానమంత్రులుగా చేశారు. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్కి ఇటీవల కాలంలోనే 4 లక్షల ఓట్లతో ఎన్నికయ్యారు. ఇలాంటి మహిళ మీదే అంటానికి శాసించారంటే ఇక దేశంలో కింది స్థాయి ఉన్న మహిళల పట్ల ఎలాంటి దృక్పథాన్ని ప్రజలు అనుసరించాల్సి ఉంటుంది, రాజకీయ పార్టీలు అనుసరించాల్సి ఉంటుంది, ఆలోచించాల్సిన అంశం, చర్చ జరగాల్సిన అంశం ఇదంతా కూడా. సో ఖచ్చితంగా ఇలాంటి ఎవరైతే ఇప్పుడు మనకి మీరు ప్రశ్న వేశారో దానికి సంబంధించి ఖచ్చితంగా ఆయా రాజకీయ పార్టీలు ఎటువంటి భేషజాలకు పోకుండా ఒక ఇండికేషన్ ఇచ్చే విధంగా, ఒక హెచ్చరిక పంపే విధంగా అలాంటి నాయకులు, అలాంటి కామెంట్ చేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల వేరే వాళ్ళు ఇట్లా కామెంట్ చేస్తే మనము రాజకీయంగా అంతర్ధానం అయిపోతాము, రాజకీయంగా మన భవిష్యత్తు పాడైపోతుంది, మహిళల పట్ల ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా పెట్టుకొని ఉండాలి అనే అంశాలని ఒక చర్యలు ఉండాలంటే రైట్ మస్తాన్ గారు. సార్ నరసింహారావు గారు మీరు మ్యూట్ పెట్టి మాట్లాడుకోరా ప్లీజ్. రైట్ తులసిరెడ్డి గారు మనం కంక్లూజన్కి వెళ్దాం. నేను మీతో మొదలెడతాను, దాని తర్వాత మళ్ళీ నరసింహారావు గారి దగ్గరికి వెళ్తాను. నా క్వశ్చన్ ఏంటంటే చాలా స్ట్రైట్ క్వశ్చన్ సార్, దీని కంక్లూజన్ ఎలా చూడొచ్చు ఇలాంటి ఘటనప్పుడు? రెండో విషయం ఏంటంటే చాలా స్ట్రైట్గా అడగదలుచుకున్నది, దిగజారుడు కామెంట్స్ చేస్తానే రాజకీయ నాయకులు అధికారంలోకి వస్తారా? పర్మిషన్ నాకు చిన్న వస్తుంది. రైట్ మస్తారావు గారు. యా తులసిరెడ్డి గారు. ఇప్పుడు ఇక్కడ రమేష్ బిదూరి గారు చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా కావచ్చు, కానీ వ్యక్తిగతంగా చేసినప్పటికీ అక్కడ పార్టీ క్యాండిడేట్, పార్టీ కాబట్టి దాన్ని కనీసం అగ్రనాయకత్వము ఖండించింటే ఇది మంచిది కాదు, ఇటువంటి భవిష్యత్తులో మాట్లాడద్దు అని కనీసం మినిమం వార్నింగ్ అన్నా ఇస్తే, అది బీజేపీ కాదు ఏ పార్టీ వాళ్ళు చేసినా పార్టీ అగ్రనాయకత్వం వచ్చేసి ఇటువంటి ఖండిస్తే గన ఒక మంచి సందేశం పోతుంది అనేది ఒక యాంగిల్. ఇక రెండవది వచ్చేసి హైదరాబాద్ సంఘటన, నిరసనలు తప్పదు, ప్రజాస్వామ్యంలో నిరసనలు తప్పదు, కానీ నిరసనలు వచ్చేసి అది గాంధేయ మార్గంలో ప్రజాస్వామ్య పద్ధతిలోనే అహింసా పద్ధతి ఉండాలి తప్ప హింసా పద్ధతిలో ఉండేదానికి ఆస్కారం లేదు. అది ఏ పార్టీ వాళ్ళు చేసినా ఎవరు చేసినా కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ కూడా హింసా పద్ధతిలో చేసినప్పుడు పార్టీ అగ్రనాయకత్వం వచ్చేసి అది కరెక్ట్ కాదని చెప్పేసి ఖండించాలి. కాబట్టి కనీసం వచ్చేసి ఒక ఇండికేషన్, అగ్రనాయకత్వం వచ్చేసి దీన్ని ఒప్పుకోదనేది పోయినప్పుడు భవిష్యత్తులో పునరావృతం కావు, లేకుంటే గన ఇది ఒక ఫ్యాషన్ అయిపోతుంది. ఇటీవల కాలంలో ఇది ఒక సెన్సేషనల్ న్యూస్ క్రియేట్ చేయడం అనేది ఒక విధంగా వార్తల్లో ఉండేదానికి ఇది ఉపయోగపడుతుందనే ఒక అభిప్రాయం వస్తూ ఉంది. ఈ సోషల్ మీడియా ఇవన్నీ చూస్తున్నాం కదా, ఇది ఒక వ్యాఖ్యలు చేయడం అనేది అది కూడా ఒక ప్రచారం కింద, నెగిటివ్ ప్రచారమో పాజిటివ్ ప్రచారం ఏదైనా కావచ్చు, కానీ వార్తల్లో ఉండేదానికి ఒకటి ఆస్కారంగా భావిస్తున్నారు. కాబట్టి దీనికి కొంత అగ్రనాయకత్వం వచ్చేసి ఏ పార్టీ వాళ్ళైనా సరే మనం సెన్సేషనల్ గా తీసుకుంటే దాని పర్యవసానాలు కూడా వేరుగా ఉంటాయనేది ఒక ఇండికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైట్ నరసింహారావు గారు. సార్ దిగజారుడు కామెంట్స్ చేస్తేనే, ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తేనే అధికారం వస్తుందని భావిస్తున్నాయా రాజకీయ పార్టీలు? దీని కంక్లూజన్ ఎలా చూడొచ్చు? కొందరు వ్యక్తులు వాళ్ళకుండేటువంటి అహభావాన్ని బట్టి ఇలాంటివైతే ఎక్కువ గుర్తింపులోకి వస్తే ఆ విధంగా మేనోవర్ చేయొచ్చు, ఓటింగ్ అనేటువంటి ఆలోచన ఉండొచ్చు. కానీ ప్రాక్టీస్ రియాలిటీ ఏంటంటే అలాంటిది అవకాశాలు తక్కువ ఉంటాయి. అలాంటి గెలుపు అనేది శాశ్వతం కాదు. గెలిచిన తూతుని ఉమ్మిన తర్వాత మనిషిని ఉపయోగం ఏముంది? అందుకని ఖచ్చితంగా పార్టీలే, నాయకత్వాలే మహిళల ఎళ్ళ, అభాగ్యుల ఎళ్ళ, తక్కువగా ఉన్నటువంటి వాళ్ళ స్పందిస్తే ఆ రాజకీయ పార్టీలే కఠినంగా వ్యవహరించాలి, మందలించాలి, కనీసం మందలించాలి.
ఇలాంటి పబ్లిక్ ఇష్యూ అయితే తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ద్వారా వాళ్ళ నిజాయితీని, వాళ్ళ నిబద్ధతని, కనీసం పార్లమెంటరీ డెకోరంనైనా పాటించిన వాళ్ళు అవుతారు. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇవాళ బీజేపీ, ఎందుకంటే ప్రియాంక గాంధీనే కాదు, ప్రస్తుతం సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆవిడ్ని కూడా దాదాపు ఇలాగే దుర్భాషలాడినటువంటి పరిస్థితి ఉంది. అది కూడా వ్యక్తిగతంగానే చాలా అన్వాంటెడ్, అలాంటి జరగకూడనటువంటిది. ఇవాళ జరిగిన తర్వాత మేము ఆలోచిస్తాం అని చెప్పి వీరేంద్ర యాదవ్ గారు చెప్తున్నారు. వీరేంద్ర యాదవ్ గారు కాదు, అక్కడ ఢిల్లీ పార్టీ నిర్ణయించి ఉండాల్సింది ఇప్పటికే, ఇంత దేశవ్యాప్తంగా ఉంది. అయితే దీన్ని నిరసన తెలియజేయటం రాజకీయ మహిళలు కాబట్టి ఖచ్చితంగా మహిళల హక్కులు రక్షించడానికి పూనుకోవాలి. మా పార్టీ వరకు 33% పార్లమెంట్ లో ఓవర్ ఎ పీరియడ్ నుంచి ఏ పార్టీ అధికారంలో గట్టిగా నిలబడుతుంది. అవకాశవాదంతో ఎవరికి వాళ్ళు దాదాపు దాన్ని పక్కన పడేస్తున్నారు, లేకపోతే వాయిదా వేస్తున్నారు తప్ప చేయటం లేదు. ఇప్పటికైనా ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ అధికారం ఉంది, 10 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఇంకో 5 సంవత్సరాలు వచ్చింది. ఆ మహిళల హక్కుల కోసం 33% రిజర్వేషన్ అమలు చేయటం ద్వారా నిజాయితీ నిరూపించుకోవాలి మహిళలు. ఈ సంఘటన విషయంలో మాత్రం ఖచ్చితంగా రమేష్ మీద చర్య తీసుకోవడం ద్వారానే నైతిక ప్రమాణాన్ని ఆ పార్టీకి విలువిస్తుంది అని అర్థమవుతుంది. లేకపోతే ఆ పార్టీ మాటలు తప్ప, కథలు తప్ప, కాకమ్మ కథలు తప్ప నిజాయితీ లేదని కూడా అందరూ భావించాల్సిన పరిస్థితి వస్తుంది. హైదరాబాద్ లో జరిగిన సంఘటనల విషయంలో మాత్రం అది తొందరపాటుగా జరగకూడదు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడైనా అక్కడైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, ఓపికగా ఉండాలి. వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జరిగిన సంఘటనలు ఇక్కడ పునరావృతం కావద్దు. ఖచ్చితంగా నిరసన తెలియజేసేంత వరకే తప్ప ఆఫీసుల ముందు పోయి చేయాలనేటువంటిది కూడా అనవసరమైనటువంటి ఉద్రిక్తులే దారితీస్తుంది. అలాంటి ఉద్రిక్తులే ఇప్పుడు ఇటు పోయి అటు పోయి ఇటు పోయి ఇటు వస్తుంది వివాదం. అలాంటి ఆఫీసుల ముందు కాకుండా పబ్లిక్ ప్లేసుల్లో చేయండి నిరసన, అలా చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఆ దృష్టిలో ఆలోచించాలని. ఖచ్చితంగా రమేష్ మీద మాత్రం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే చర్య తీసుకోవడం చాలా ఆలస్యమైంది. ఇప్పటికి కూడా తీసుకోకపోతే ఇక ఏమాత్రం కూడా విలువలకి బీజేపీ కట్టుబడి ఉండదు, మాటలు దుర్మార్గమైన ఆలోచనలే చేస్తుంది అనేటువంటిదే ఎవరైనా భావిస్తారు. ఖచ్చితంగా అదే వాస్తవం అయితే ప్రజలు కూడా తమ తీర్పు ఏదో రూపంలో ఇస్తారు ఎప్పుడో సందర్భంలో. డెఫినెట్లీ బాలగురుస్వామి గారు, రైట్, మీ ఫైనల్ కామెంట్స్ సార్. ఇందాక నేను అడిగినటువంటి ప్రశ్న, దిగజాడు రాజకీయాలు చేస్తేనే, దిగజాడు కామెంట్స్ చేస్తేనే అధికారం వస్తుందని భావిస్తున్నాయా ఈ పార్టీలని? దిగజారుడు మాటల వల్ల, దిగజారుడు రాజకీయాల వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో, వైసీపీ ఏ గతి పట్టిందో చూశారు అందరూ. ఎందుకంటే ఇళ్లలో ఉన్న మహిళలను కూడా కించపరిచి మాట్లాడుతుంటే ముసిముసి నవ్వుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో కూడా కాలు పెట్టలేని పరిస్థితిలో ఈ రోజు ఉన్నాడు. ఎందుకనంటే మన ఇంట్లో వాళ్ళకైతే ఒక రూలు ఒకలాగా ఉంటదా, బయట వాళ్ళకైతే ఒకలాగా ఉంటదా? అలా ఉండదు కదా. అందువల్ల ఎందుకనంటే ఏ పార్టీలో వ్యక్తి అయినా సరే తప్పు చేసినప్పుడు అధినాయకత్వం ఖండించాల్సిన అవసరం ఉంది. ఖండించకపోతే జనాలందరూ కూడా చూస్తానే ఉన్నారు ఈరోజు. ఎందుకనంటే ఇందాక తులసిరెడ్డి గారు చెప్పారు, గతంలో అయితే అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడితే దాన్ని బయటికి రావడానికే టైం పడుతుంది, ఒకవేళ బయటకు వచ్చే పరిస్థితి ఉన్నా కూడా ఆపే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు నోట్లో నుంచి పెదవు దాటినమ్మంటే ప్రపంచం చుట్టేస్తుంది ఏ మాట కూడా. అంతే కదా. అందువల్ల ఏ పార్టీలో అయినా సరే ఎవరైనా సరే ఎవరినైనా కించపరిచి మాట్లాడితే వాళ్ళని ఖచ్చితంగా క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోతే ఆ పార్టీ నష్టపోయే పరిస్థితి 100% ఉంది. అది ఏ పార్టీ అయినా సరే. అందువల్ల ఎందుకనంటే ఇప్పటికైనా కూడా బీజేపీ వాళ్ళు అతని మీద క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే బీజేపీకి లాభం, బీజేపీకి మంచి జరుగుతుంది. హైదరాబాద్ లో ఉన్న అధినాయకత్వం కూడా, బీజేపీ అధినాయకత్వం కావచ్చు, కాంగ్రెస్ అధినాయకత్వం కూడా కింద కేడర్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడకుండా ఏదన్నా ఉంటే శాంతియుతంగా మాట్లాడాలి, సమస్యను సమస్యలాగే చూడాలి, సమస్య తీవ్రతను బట్టి ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి అనేది ఖచ్చితంగా చూసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేదు అనుకుంటే నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడైనా సరే నాయకులు అనే వాళ్ళు కూడా కరెక్ట్ గా ఉండాలి. అధినాయకత్వం కింద ఎక్కడన్నా తప్పు చేస్తే దాన్ని ఖండించాలి. లేదనుకుంటే ఏ పార్టీ అయినా మూల్యం చెల్లించుకుంటుంది. బీజేపీ అయితే ఎప్పటికైనా సరే తన మీద, రమేష్ బిదూరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. రైట్, ఫైనల్ కామెంట్స్ వీరేంద్ర యాదవ్ గారు, మీరు చెప్పండి మీ ఫైనల్ కామెంట్స్ ఏంటి? ఇప్పుడు అందరు పెద్దలు అందరు మాట్లాడినారు, ఒకటే నేను చెప్తున్నాను,
పార్టీ డెఫినెట్ గా రమేష్ గారిపై యాక్షన్ తీసుకుంటుంది. కానీ నేను ఇంకోటి కూడా తెలియజేస్తున్నా, మరి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, మొన్నటి కాక మొన్న మనం మర్చిపోలేదు ఇంకా, కానీ మరి కాంగ్రెస్ నాయకులు దానికి సమాధానం చెప్పాలి. మొన్న రాహుల్ గాంధీ గారు ఏ విధంగా పార్లమెంట్ లో మరి నెట్టేస్తే ఇద్దరు మా ఎంపీ నాయకులు కింద పడి వాళ్ళకి తల దెబ్బలు తగిలి ఇంజూర్ అయినది. ఏ దూకుడుతో రాహుల్ గాంధీ గారు దూకుడు చేసి ఇద్దరు ఎంపీలని మరి వాళ్ళకి దెబ్బలు తగిలాయి. అంటే ఒక సీనియర్, ఒక పార్లమెంటేరియన్, ఒక సీనియర్ కాంగ్రెస్ లీడరు ఆ విధంగా దూకుడు ప్రదర్శిస్తే యువ నాయకులు మరి ఈ విధంగా హైదరాబాద్ లో దూకుడు చేసి మరి ఈ విధంగా కాంగ్రెస్ దూకుడు ఎక్కడ పోయింది? ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సంస్కృతి కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చింది. ఈ సంస్కృతి ఎక్కడాక పోతుంది అంటే ఇక్కడ ఉన్న యువ నాయకులందరూ అటు రాహుల్ గాంధీని ఎగ్జాంపుల్ తీసుకుంటారు, ఇటు రేవంత్ రెడ్డిని ఎగ్జాంపుల్ తీసుకొని మనం దూకుడు దాడి చేస్తే పైగా అధికారంలోకి వస్తామని ఒక ఆలోచనతో ముందలు పోతున్నారు. ఈ విధంగా దూకుడు చేసి దాడులు చేస్తే మాత్రం తప్పకుండా ప్రజలు ఉన్నారు, ప్రజలు ఆల్రెడీ గుణపాఠం చెప్పినారు. ఇంకా ఏ విధంగా ఈ విధంగా చేస్తే భూస్థాపితం అవుతుంది పార్టీ తప్ప. రైట్ వీరేంద్ర గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్స్. కోరుతున్నాను. రైట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్స్. ఫైనల్గా నేను నా కంక్లూజన్ చెప్పేటువంటి టైం కూడా ఉంది కాబట్టి ఇవాళ మన ప్యానెల్లో పాల్గొన్నందుకు తులసిరెడ్డి గారికి, వీరేంద్ర యాదవ్ గారికి, బాలగురుస్వామి గారికి, నరసింహారావు గారికి, మస్తానరావు గారికి అందరికీ ధన్యవాదాలు. అయితే ఇక్కడ ఒక మాట బీజేపీ పార్టీ క్లియర్గా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఒకటి ఉంది. బీజేపీ అనే కాదు, ఏ జాతీయ పార్టీ అయినా చెప్పేటువంటి మాట ఒకటి, ఆడవాళ్ళకి రక్షణ కల్పిస్తాం, ఆడవాళ్ళ కోసం మేము పాటు పడతా ఉన్నాం, ఆడవాళ్ళ కోసం అది చేస్తా ఉన్నాం, ఇది చేస్తామని మాటల వరకే ఉన్నాయి తప్ప ప్రతి పార్టీ నుంచి ఎవరో ఒక లీడర్ ఏదో ఒక మూల ఆడవాళ్ళపైన దిగజారుడు కామెంట్స్ చేస్తానే ఉన్నారు. సరే, ఇర్రెస్పెక్టివ్ ఇప్పుడు ఇందాక ఏదైతే వీరేంద్ర గారు అన్నారో రాహుల్ గాంధీ అంశాన్ని, దాన్ని మరో రోజు మరో చర్చలో మనం మాట్లాడదాం. కానీ ఇవాళ జరిగినటువంటి ఈ స్టేట్మెంట్స్ నిజంగా బీజేపీ ఆడవాళ్ళ కోసం, ఆడవాళ్ళ రక్షణ కోసం ఇంత పెద్దన మేము చేస్తున్నాం అనేటువంటి మాట వాళ్ళు కట్టుబడి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ రమేష్ బిదూరి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇమీడియట్గా పార్టీ క్యాండిడేట్ని మార్చండి. బీజేపీ ఈజ్ అ ఫ్యాక్టరీ అని అంటారు కదా, ఆర్ఎస్ఎస్ ఈజ్ అ ఫ్యాక్టరీ అని అంటారు. లెట్స్ బ్రింగ్ అ న్యూ క్యాండిడేట్ అండ్ పుట్ ఇట్ బిఫోర్ ద పీపుల్. నిజంగా మంచి క్యాండిడేట్ అయితే వాళ్ళే ఎన్నుకుంటారు, కొత్తోడినైనా సరే ఎన్నుకుంటారు. ఇలాంటి దిగజారుడు కామెంట్స్ చేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది అంటే బీజేపీ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నట్ట? జాతీయ పార్టీలు లోకల్గా ఉండేటువంటి ప్రజానికానికి ఏం సమాధానం చెప్తాం? ఇలాంటి వ్యక్తులను మేము ఎన్నుకోవాలని చెప్పేసి ఒకసారి ఆలోచిస్తే ఎంటైర్ పార్టీకే దాని మనుగడకే చాలా కష్టతరమైనటువంటి రోజులు వస్తాయి. దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఏపీ, దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ తెలంగాణ ఇట్ సెల్ఫ్. ఈ రెండు పెద్ద ఎగ్జాంపుల్స్ కాదా? ఆలోచించాల్సినటువంటి సమయం. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇది వరల్డ్ పొలిటికల్ థాట్. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.